హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అంటే ఇంతకుముందు రిలీజ్ చేసిన వీడియోలో కేవలం నేను మూవీ గురించే మాట్లాడాలనుకున్నా కాబట్టి మిగతా ఏమీ టాపిక్స్ అయితే నేను మాట్లాడలేను. సో ఈ వీడియోలో నేను ఏమేమి మాట్లాడాలనుకుంటున్నాను అనేటువంటి చెప్తాను. అసలు నిన్న మార్నింగ్ అంతా అసలు ఒక డిసప్పాయింట్మెంట్ మూడు, ఏదో ఇంకా బిర్యానీకి వెళ్ళాము, బిర్యానీ తిన్నాం అని చెప్పేసి అనుకున్నాం. అది అసలు వరస్ట్గా ఉందన్నమాట. అసలు తినలేకపోయాము. ఇంకా వెంటనే ఇంకా మూవీకి వెళ్ళిపోయాము. మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం డిసప్పాయింట్మెంట్ మూడ్లోనే ఉన్నాను అనమాట నేను. ఇంకా అంటే ఆ మూవీ ఆ వరల్డ్ నుంచి రాలేకపోయాను నేను. అసలు ఆయనను అంత క్రూరంగా హింసించారు, అట్లాంటివన్నీ చూసిన తర్వాత నిజంగా అసలు ఆ కళ్ళల్లో ఏడుపు అనేటువంటిది అట్లనే ఉందన్నమాట. ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ మూవీ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను నేను. సో ఇట్లుంది. ఇంకా నైట్ పడుకునేటప్పుడు మెయిల్స్ చెక్ చేద్దామని చెప్పేసి చేస్తే వరుసగా 12 మెయిల్స్ ఉన్నాయన్నమాట. ఏంది గిన్ని మెయిల్స్ వచ్చినాయి ఏంది అసలు? అంటే కొంతమంది నేమ్స్ తెలుసు నాకు, కొంతమంది తెలియదు అనమాట. చూస్తుంటే పాలిటీ గురించి అందరూ అసలు నిజంగా నేను స్టన్ అసలు. అంటే నాకేంటిదంటే ఫస్ట్ నుంచి ఏపీపీఎస్సీ వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ చూడాలంటే కొంచెం నాకు భయంలాగా అనిపిస్తుంది అనమాట. అంటే భయం అని మళ్ళీ వేరేలా అనుకోద్దు, కొంచెం పేపర్ యొక్క టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది ఏపీపీఎస్సీ ఈ గ్రూప్స్ పేపర్స్. అండ్ నిన్న మెయిన్స్ పేపర్ అంత డేర్ చేయలేదు నేను చూడడానికి, ఎందుకంటే టైం లేదు నాకు. నేను ప్రతి క్వశ్చన్ పేపర్ చూస్తాను. ఈవెన్ పక్క స్టేట్ వాళ్ళ గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా నేను చూస్తాను అసలు ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని, మనకు తెలిసిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నేను చూస్తాను. ఏ క్వశ్చన్ పేపర్ అని, ఈవెన్ యూపీఎస్సీ అయినా కూడా, ఎందుకంటే మనం రాసే ఎగ్జామ్స్ ఇవన్నీ కాబట్టి చూస్తానమాట. ఒక్కొక్క స్టేట్ ఎట్లాంటి టఫ్నెస్ ఇస్తుంది క్వశ్చన్స్ అనేటువంటి చూస్తాను. సో ఇంకా నాకు చూసే టైం రాలేదన్నమాట. సరే ఈ రోజు చూద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నైట్ పడుకున్న తర్వాత మెయిల్స్ చూసేసరికి ఒక మెయిల్ చూశాను. సీరియస్లీ అక్క, అసలు మేము ఎగ్జామ్ రాసిన కండిషన్ తెలుసా అక్క? మీరు న్యూస్ చూస్తున్నారా? జరగదంటారు, జరిగింది మొత్తానికి. అసలు ఎగ్జామ్ ఎట్లా రాస్తామని కూడా మేము అనుకోలేదు. కానీ నిజంగా ఫస్ట్ పేపర్ చూసిన తర్వాత మీ అడ్రస్ తెలుసుకుని మీ ఇంటికి వచ్చి మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనిపించింది అక్క అని చెప్పేసి మెయిల్. నాకు అసలు ఐడియానే రాలేదు, సబ్జెక్ట్ కూడా ఏం పెట్టలేదు. ఫస్ట్ మెయిల్ చూసినప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు పాలిటీ గురించి ఏదో మాట్లాడబోతున్నారని చెప్పేసి అర్థమైంది. నిజంగా అక్క, మీరు ఇచ్చిన పాలిటీ నోట్స్ మీరు అసలు ఎట్లా తయారు చేసినేమో తెలియదు, కానీ మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. అసలు ఫస్ట్ పేపర్లో నాకు గనక మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ నోట్స్ అని చెప్పేసి అన్నారనమాట. అసలు నేను ఇంకా సంతోషంలో అసలు నాకు ఏడిపే వస్తున్నాయి, దుఃఖమే వస్తుంది. నార్మల్గా నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ అనమాట. నార్మల్గా మూవీ చూసినా ఇట్లాంటి ఏమైనా చూసినా కూడా ఏడుస్తాను నేను. ఈవెన్ హనుమాన్ మూవీలో కూడా వాళ్ళ సిస్టర్ చనిపోయినప్పుడు ఏడ్చాను అనమాట. సో అట్లాంటి చిన్న చిన్న వాటికి నేను ఏడుస్తాను, కొంచెం ఎమోషనల్ పర్సన్ అనమాట నేను. ఇట్లా అనేసరికి నాకు గుడ్లలో నీళ్ళు ఇట్లా తిరుగుతూనే ఉన్నాయి అనమాట. అక్క, నిన్న మీరు అసలు ప్రతి ఒక్క క్వశ్చన్లో మీరే కనిపించారు, మీ వర్డ్స్ మీ నోట్సే కనిపించింది అని చెప్పేసి అని ఇంకా ఆ మెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక మెయిల్, అక్క మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే, మీ నోట్స్ ఇంత పవర్ఫుల్ నోట్స్ అని అస్సలు అనుకోలేదు అక్క. నిజంగా మీరు చాలా అంటే చాలా గ్రేట్ జాబ్ చేశారు. మీరు పాలిటీ దగ్గరే ఆగిపోయారు, మిగతా సబ్జెక్ట్స్ కూడా చెప్పుంటే మాకు గ్రూప్ 2 మెయిన్స్లో నిజంగా యూజ్ అయ్యేది అని చెప్పేసి. ఏపీపీఎస్సీ వాళ్ళ గ్రూప్ 2 గురించి నేను మాట్లాడుతున్నాను, అర్థమవుతుంది కదా మీకు? నిజంగా అసలు వీళ్ళు ఎన్ని మాటలు అంటుంటే ఇంకా అన్ని మెయిల్స్ చూశాను, అందరు పాలిటీ గురించి మాట్లాడుతున్నాను అర్థమైంది. వెంటనే క్వశ్చన్ పేపర్ చూశాను. నేను మీకు నైట్ క్వశ్చన్ పేపర్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను చూడండి. వాళ్ళ అఫీషియల్కి కూడా, ప్రైమరీ అఫీషియల్కి ఇచ్చారు కదా వాళ్ళు, అఫీషియల్గా ఇచ్చిన ఇనిషియల్ కీని పంపించాను నేను. అది కూడా పంపించాను, అంటే ఫస్ట్ పేపర్లోనే కదా పాలిటీ ఉంది మీకు, సో పంపించాను నేను. చూడండి ఒకసారి. మన ఛానల్లో గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఒక్కసారి ఈ మూమెంట్లో, అంటే గ్రూప్లో జాయిన్ అయిన నోట్స్ ఎవరైతే రాసుకున్నారో, ట్రస్ట్ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు యాడ్ అయ్యారు కదా, మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఫస్ట్ పేపర్ చూడండి. ఆ క్వశ్చన్ పేపర్ చూసి 76 క్వశ్చన్ నుంచి 150 క్వశ్చన్స్ అవి చూడండి. ఆ 75 క్వశ్చన్స్ చూసి మీరు అసలు నోట్స్ కూడా దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక పేపర్ పెన్ తీసుకొని అందులో మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారో చూడండి. ఇంకొక బ్రదర్ అయితే, అక్క అసలు ఆ ప్రెజరైజ్ కండిషన్లో నేను అసలు ఏం పాలిటీ గుర్తులేదు, కానీ లాస్ట్ మూమెంట్లో మీరు రివిజన్కి బాగా పనిచేస్తారని చెప్పేసి అన్నారు కదా, మీ పాలిటీ నోట్స్ చూసుకొని వెళ్ళాను అక్క. నిజంగా అసలు మోర్ దాన్ 55 క్వశ్చన్స్ మన బుక్లో నుంచి వచ్చినాయి, మీరు చెప్పిన పాలిటీ షార్ట్ నోట్స్ నుంచి వచ్చాయి. కెన్ యూ గెస్ అసలు టోటల్ ఎన్ని మార్క్స్ ఉన్నాయో మీకు తెలుసా అక్క? టోటల్ 75 క్వశ్చన్స్లో మీరు 55+ క్వశ్చన్స్ నేను చేయగలిగాను ఇప్పుడు. దట్ ఈస్ ఆల్, అసలు క్రెడిట్ గోస్ టు యువర్ నోట్స్ అక్క అని చెప్పేసి అంటే, అసలు ఇంకా నార్మల్గా 1-2 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు వచ్చినాయి అంటేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చినాయంట క్వశ్చన్స్. ఇంకా నేను అట్లా ఇన్ని చెప్పేసరికి ఇంకా మన క్వశ్చన్ పేపర్ చూడకుండా ఉంటామా? ఆల్మోస్ట్ నేను 62 క్వశ్చన్స్ దాకా చేయగలిగానండి. ఇంకో కొన్ని క్వశ్చన్స్ అంటే టోటల్ 75 క్వశ్చన్స్లో మిగతాయి నేను చెప్పలేదు. నేను చెప్పాలంటే ఆ బ్రదర్ అన్నట్టు 55 కాదు, ఎగ్జాక్ట్లీ 53 క్వశ్చన్స్ అయితే మన నోట్స్ నుంచి రిఫ్లెక్ట్ అయినాయి అనమాట. వెరీ వెరీ గ్రేట్ న్యూస్ అనమాట. నాకు చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ న్యూస్ ఇది. అసలు
ఎట్లా అంటే నేను నార్మల్గా మాట్లాడే మాటలు కూడా అంటే అప్పుడప్పుడు నేను మన కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ నేను మీకు అడిగాను, చాలామంది కమెంట్ సెక్షన్లో కూడా షేర్ చేశారు. అట్లాంటి బిట్స్ కూడా వచ్చినాయి అనమాట. టోటల్గా మన నోట్స్ నుంచి అయితే ఆ బ్రదర్ మేబీ ఆ కరెంట్ అఫైర్స్ బిట్స్ కానీ అంటే కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు నేను అడిగిన పాలిటీ క్వశ్చన్స్ కావచ్చు, ఇంక ఇవన్నీ కలిపి మొత్తం అయితే నిజంగానే 55 మోర్ దాన్ 55 ప్లస్ ఉన్నాయి. అట్లా అంటే 55 ప్లస్ క్వశ్చన్స్ అయితే రిఫ్లెక్ట్ అయినాయి. అంటే అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్లో మన నోట్స్ చూసుకొని వెళ్ళిన ఆ బ్రదర్ 55 ప్లస్ వస్తాయి అక్క అని చెప్పేసి అన్నారంటే ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పటికైనా ఇంకెవరన్నా మన ఛానల్లో నా పాలిటీ షార్ట్ నోట్స్ యూజ్ అవ్వదు అని అనుకునే వాళ్ళకు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను డెమో క్లాస్ ఒకటి పెట్టాను కదా, ఫ్రీ క్లాస్. అక్క మీ పాలిటీ కోర్స్ జాయిన్ అవ్వండి అని చెప్పేసి అంటున్నారు. అసలు మీరు ఎట్లా చెప్తున్నారో తెలియకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది? మీరు ఒక డెమో క్లాస్ ఫ్రీగా పెట్టండి మీరు ఇచ్చిన అంటే క్లాసెస్లో అని చెప్పేసి. అంటే ఫస్ట్ వీడియో డెమో క్లాస్ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాను. ఆ వీడియో చూసి చాలామంది నన్ను పొగిడారు, చాలా గ్రేట్ అని చెప్పేసి అన్నారు. ఒక్కరిద్దరు పాయింట్అవుట్ చేశారు, అసలు పాలిటీ క్లాసెస్ అంటే మీరు ఏందో అసలు కాన్స్టిట్యూషనల్ బాడీస్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని ఎప్పటిదో పాత టాపిక్ తీసుకొచ్చి చెప్తున్నారు, అసలు అట్లాంటివి కూడా బిట్స్ పడతాయి అని చెప్పేసి ఒకళ్ళు కమెంట్ చేశారులేండి. సో అసలు నిజంగా చెప్తున్నాను కదండి, ఆ వీడియోని విని ఆ ఫ్రీ క్లాస్ విన్న వాళ్ళకు కూడా ఒక బిట్ వచ్చింది. అంటే నేను చెప్పిన ప్రతి క్లాస్లో ఒక్కొక్క వీడియో నుంచి ఒక్కొక్క బిట్టు పడ్డదంటే మీరు నమ్ముతారా? అసలు నేను అట్లా చెప్పిన తర్వాత నుంచి నాకు నిజంగా ఇప్పుడు నేను యాక్చువల్లీ నిన్న సాటర్డే సండే 2 డేస్లో నేను ఇంకా ఇల్లు కొంచెం శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను కదా. నిన్న ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేసుకున్నాను, అసలు నీట్గా చేసుకున్నాను. అండ్ బుక్స్ నాకు 3-4 షెల్ఫ్లు, అన్ని షెల్ఫ్లలో బుక్సే ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఒక షెల్ఫ్లో కుదించి పెట్టినాయి. ఇప్పుడు నా పాలిటీ నోట్స్ కూడా అందులోనే ఉంటుంటుంది, బాగానే ఉంటుంది, జాగ్రత్తనే కానీ అందులోనే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ తీయాలి. కుదిరితే నెక్స్ట్ వీడియో ఇంకొక వీడియో ఖచ్చితంగా చేసి నా బుక్లో నుంచి నేను ఏదైతే బుక్ ఇచ్చానో ఆ బుక్లో నుంచి ఎగ్జాక్ట్లీ అసలు క్వశ్చన్స్ ఎట్లా పడ్డాయి అనేటువంటి చెప్తాను. ఈవెన్ నేను ఒకవేళ నోట్స్ దొరకకపోతే, టైంకి దొరకకపోతే నేను చెప్తాను, క్వశ్చన్ పేపర్ చూపిస్తూ కూడా నేను మిమ్మల్ని అడుగుతాను. మన ఛానల్లో టీజీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వల్ల ఎక్కువ మంది ఉన్నారు, అసలు ఏపీపీఎస్సీ వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారా అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మన పాలిటీ షార్ట్ నోట్స్, పాలిటీ అనేటువంటిది సేమ్ మన ఏపీపీఎస్సీ వాళ్ళైనా ఇంకా ఎవరు ఏ స్టేట్ వాళ్ళు చూసినా కూడా మన క్లాసెస్ అనేటువంటివి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈవెన్ పాలిటీ అంత ఎక్కువ చదవలేదు, ఎగ్జామ్ ముందు నేను అంటే అంత కంప్లీట్ పాలిటీ చదవలేను అని అనుకునే వాళ్ళకు కేవలం 24 పేజెస్ నోట్స్ ఇది ఒక్కటి చదివిపోతే మోర్ దాన్ 55 మార్క్స్ మనం గెయిన్ చేయగలిగాము అంటే ఇక అర్థం చేసుకోండి. అండ్ మన గ్రూప్ 2 గ్రూప్ 3 పాలిటీ కంటే కొంచెం ఆ పాలిటీ పేపర్ కొంచెం ఈజీగానే అనిపించింది నాకు. సో లిటరల్లీ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఇనిషియేషన్కి మన ఓపెనింగే బ్లాక్ బస్టర్ హిట్ అని అంటారు కదా. సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీరు నేను చెప్పింది తప్పంటే నేను చెప్పినట్టు క్వశ్చన్ పేపర్ తీసుకోండి. మీరు క్వశ్చన్ పేపర్ ఒక్కొక్క క్వశ్చన్ అంటే కొన్ని క్వశ్చన్స్ నేను కవర్ చేయలేదు, టు బీ ఫ్రాంక్ నేను కవర్ చేయలేదు, ఒప్పుకుంటాను. 15 క్వశ్చన్స్ పైన నేను కవర్ చేయలేదు, అంటే 15 to 17 క్వశ్చన్స్ కవర్ చేయలేదు. మిగతా ప్రతి క్వశ్చన్ చూసినప్పుడు నేను ఈవెన్ కొన్ని స్టేట్మెంట్స్ నేను చెప్పాను కూడా. నేను ఈవెన్ డెమో క్లాస్ ఇప్పుడు మీరు చూడండి, నేను ఏదైతే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఫస్ట్ వీడియో మన పాలిటీ షార్ట్ నోట్స్ చెప్పిన ఫస్ట్ వీడియో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్న ఒక సైడ్ రాసుకోండి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్న ఒకసారి రాసుకోండి. అండ్ యూపీఎస్సీలో ఒక బిట్టు పడింది, కింద కొన్ని బాడీస్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు అని చెప్పేసి నేను అన్నాను ఆ క్వశ్చన్. అండ్ సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లాంటి బిట్టే ఇప్పుడు నేను కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇది సపరేట్గా ఇది అని చెప్పి అవి ఎవరైతే నోట్స్ రాసుకున్నారో వాళ్ళు క్లియర్గా వాళ్ళు అసలు క్వశ్చన్ అంత ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయకుండా ఈజీగా ఆన్సర్ పెట్టేస్తారు. ఒక క్వశ్చన్ ఏమని అడిగిందంటే కాన్స్టిట్యూషనల్ బాడీలో అంటే కింద కొన్ని ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ దీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీసో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీసో అని చెప్పేసి అడిగిండ్రు, నెంబర్ అడిగిండు 1 2 3 4 5 అని అడిగిండ్రు అనమాట. అందులో నా నోట్స్ అక్కడ అసలు ఒక వీడియో నుంచి ఒక బిట్టు పడిందండి. టు బీ ఫ్రాంక్ కొన్ని వీడియోస్ నుంచి రాలేదనుకోండి, కానీ మోర్ దాన్ మన వీడియోస్లో ఒక్కొక్క వీడియో నుంచి ఒక్కొక్క బిట్టు పడ్డట్టుగా ఉందన్నమాట. నేను ఇంకా మార్నింగ్ నుంచి అదే చూస్తున్నాను. కాకపోతే ఏంటంటే వీడియోస్ అన్ని ఇందులో చేస్తాను, మన యూట్యూబ్ ఛానల్ సంబంధించిన అన్ని ఇందులో చేస్తాను. సో నాకు ఈ స్క్రీన్ షాట్స్ అనేటువంటి ఎట్లా చూపించాలో అర్థం కావట్లేదు మన వీడియోస్లో. ఇప్పుడు కనుక నోట్స్ దొరికింది అనుకోండి, నేను కమింగ్ వీడియోలో ఖచ్చితంగా నేను నా నోట్స్ చూపిస్తూ క్వశ్చన్ పేపర్ చూపిస్తూ నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే వితిన్ అంటే 24 పేజెస్ పాలిటీ షార్ట్ నోట్స్ అనేటువంటిది రివిజన్కి ఎంత బాగా యూజ్ అయింది అనేటువంటిది అందరికీ తెలియాలి. ఏంటిదంటే వందలు వేలు పెట్టేసి కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు కేవలం 29 రూపీస్ పెట్టి నా ఛానల్లో జాయిన్ అయ్యారు ఈ బ్రదర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి నిన్న రాసిన వాళ్ళు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు, మొన్న సాటర్డే రోజు నిన్ననే కదా ఎగ్జామ్ రాశారు వాళ్ళు మోర్ దాన్ 55 వచ్చినాయి అక్క. అంటే వాళ్ళకు నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది అనుకోండి పాలిటీ మీద, కానీ ఆ 55 క్వశ్చన్స్ మీ నోట్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ నేను కొన్ని స్టేట్మెంట్స్ రూపకంగా కూడా చెప్పిన. కొంతమంది ఎవరినైనా అపాయింట్ చేయాలన్నా
ఇట్లాంటి కొన్ని కమిటీస్ ఉంటాయి, ఈ కమిటీలో ఎంతమంది ఉంటారు, ఇట్లాంటివన్నీ చెప్పిన. కొన్ని సీక్వెన్స్ ఆర్డర్లు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి చాలా, అసలు ఒక్కటేంది అసలు నేను క్యూఆర్ వారంటో మీనింగ్ ఏంటి ఇట్లాంటివి అడుగుతారు అని చెప్పేసి కూడా నేను చెప్పాను. ఎన్నిసార్లు చెప్పానండి, కొన్ని బిట్స్ని ఈ బిట్టు పక్క పడుతుంది, ఈ బిట్టు పక్క పడుతుంది అని చెప్పేసి నేను ఏదైతే అన్నానో. హైకోర్టులో న్యాయమూర్తుల గురించి ఎవరు సెలెక్ట్ చేస్తారు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తులని, ఇవన్నీ ఎంత క్లియర్గా చెప్పాను నేను మీకు. అవన్నీ క్వశ్చన్ పేపర్లో చూస్తున్నంతసేపు నాకు అనిపించింది నా నోట్స్ నిజంగా వీళ్ళు రివిజన్ చేసి పోయి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి 55+ మార్క్స్ వచ్చాయి కదా అని చెప్పేసి నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. సో ఇంకా ఈ రిజల్ట్స్ గోల్ ఒకటి అయిపోతే నేను నిజంగా చెప్తున్నాను కదా, మనం తీసుకున్న ఫస్ట్ ఇనిషియేషన్కే ఇంత మంచి రెస్పాన్స్ వస్తే అంటే నా నోట్స్ అన్ని సబ్జెక్ట్స్కి యూజ్ అవ్వాలి అని చెప్పేసి లేదండి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ పాలిటీ నోట్స్ చూడండి, కొంతమంది నార్మల్గా పాలిటీ నోట్స్ ఈజీగా ఒక 2-3 బుక్స్ దాకా ఉంటుంది, అసలు అంత క్రిస్ప్గా రాయగలగాలన్నమాట. ఇప్పుడు అర్థమైందా నా పాలిటీ షార్ట్ నోట్స్ అంత క్రిస్ప్గా, అసలు ఎన్ని నెలలు కూర్చుంటే నాకు అంత 24 పేజెస్లో. మరి మిగతా 15 క్వశ్చన్స్ అవి కవర్ కాలేదు కదా అక్క అని చెప్పేసి మీరు అడగొచ్చు. 20 క్వశ్చన్స్ మీకు కవర్ కాలేదు కదా అని చెప్పేసి యూ కెన్ ఆస్క్. కాకపోతే ఆ 20 క్వశ్చన్స్ ఏంటిదంటే అవి కూడా నేను నార్మల్ క్లాస్ రూమ్ కోచింగ్లో అవి ఉన్నాయి. అండ్ ఇంకొకటి నేను మీకు చెప్పాను గుర్తుందా, నా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ కూడా పెట్టాను, అవి కూడా వచ్చినాయి. అండ్ కొన్ని యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా రిపీట్ అయినాయి అందులో. సో గ్రూప్ 2 అంటే నార్మల్గా యూపీఎస్సీ క్వశ్చన్స్ గ్రూప్ 1 లాంటి ఆ ఎగ్జామ్స్కి రిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటారు, కానీ కాదు, గ్రూప్ 2లో కూడా పడ్డాయి. మీకు ఏది యూపీఎస్సీ బిట్ 2023 యూపీఎస్సీ బిట్ ఒకటి పడ్డదండి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి కదా, మనకి యాక్ట్స్ నుంచి. సో ఆ బిట్ ఏంటిది అనేటువంటిది మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నిజంగా ఏపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి నా వీడియోస్ విని నిజంగా నా పాలిటీ షార్ట్ నోట్స్ మీరు రివిజన్ చేస్తే ఆ బిట్స్ అందులో నుంచి క్లియర్గా పడ్డాయక్క అని చెప్పేసి అన్నవాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే తెలంగాణలో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే మన నోట్స్ రాసుకున్నారో సో వాళ్ళు మళ్ళీ అండి, అది రిక్వెస్ట్ కాదు, ఇట్స్ అన్ ఆర్డర్ అని అనుకోండి. మీ సిస్టర్ మీకు చెప్తుంది అనుకోండి, ఆ పేపర్ తీసుకొని మీరు పాలిటీ క్వశ్చన్ సాల్వ్ చేయండి. మీలో నిజంగా కాన్ఫిడెన్స్ ఈ మూమెంట్ పెరగకపోతే నన్ను అడగండి. ఇంకా మీరు నోట్స్ను 10 సార్లుగా ఒక 2-3 సార్లు చదివితే సరిపోతుంది. పాలిటీ అంటే ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే పాలిటీ సెక్షన్ ఉంది ఆ ఎగ్జామ్లో అని అంటే డెఫినెట్గా మీకు మోర్ దెన్ 70 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయగలరు. అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఎందుకు ఇంత హ్యాపీనెస్ ఉంది నా ఫేస్లో అనేటువంటిది అర్థమైందని అనుకుంటున్నాను. నేను చెప్పింది తప్ప కాదంటే చూడండి, క్వశ్చన్ పేపర్ చూడండి. నేను అందుకనే నిన్న ఆ క్వశ్చన్ పేపర్స్ పంపాను అండ్ అఫీషియల్ కీ కూడా పంపించాను నేను మీకు, ఇనిషియల్ కీ కూడా చూడండి. నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎలా రాశారనేటువంటిది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మన పాలిటీ నోట్స్ నిజంగా యూజ్ అయిందా లేదా, ఎన్ని మెయిల్స్ అండి అసలు నిజంగా. అఖిల సిస్టర్, ఇంకా పల్లవి సిస్టర్, సింధు సిస్టర్, చాలామంది అసలు కొంతమంది ఇప్పుడు కొంతమంది తెలుసు ఏపీఎస్సీ గ్రూప్ 2కి వీళ్ళు రాస్తున్నారని చెప్పేసి తెలుసు. సో మిగతా వాళ్ళు నిజంగా తీసుకున్న వాళ్ళలో కొంతమంది అడిగిన ఏపీఎస్సీ గ్రూప్ 2కి యూజ్ అవుతుందా అంటే నేను ఎస్ అనే చెప్పాను. అప్పుడు మీరు ఎస్ అన్నప్పుడు నిజంగా మేము డౌట్ పడ్డాము, సర్లే 29 రూపీసే కదా అని కొన్నాం అక్క, కానీ ఇంత బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఒక పవర్ఫుల్ వెపన్ లాగా మీరు అంటా ఉంటే మాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి అంటే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇనిషియేషన్స్ అనేటువంటి ఇట్లానే జరగాలి. ఒక ఆస్పిరెంట్కి సబ్జెక్ట్ అంటే భయపెట్టద్దు. ఫస్ట్ థింగ్ సబ్జెక్ట్ని ఈజీ వేలో తీసుకెళ్ళాలి. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ని చెప్తూనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినర్ ఫోకస్ చేసేలాగా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏ ఎగ్జామ్ అయినా సరే గన్ షాట్ బిట్స్ కొన్నిటి నుంచి వస్తాయి అని చెప్పేసి మనం కనుక నోట్స్ అనేటువంటి తయారు చేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకు తిరుగుండదు. ఏ ఎగ్జామ్ అయినా సరే మన ఈ షార్ట్ నోట్సే వెపన్స్. నా షార్ట్ నోట్సే నేనైతే వెపన్స్లా అనుకుంటాను. అందరు కత్తులు, గన్నులు, బాణాలు వేసుకొని పోతారు కదా, మనం మన షార్ట్ నోట్స్ వెనకాల వేసుకొని పోవాలి అంతేనండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. సపోర్ట్ చేస్తూ ఉంటే కమింగ్ ఇనిషియేషన్స్ అనేటువంటి మంచిగా వస్తాయి. ఓకేనా, బాయ్. లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఎట్లా రాసిండ్రో మన పాలిటీ షార్ట్ నోట్స్ నిజంగా యూజ్ అయిందా లేదని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ టీజీపీఎస్సీ వాళ్ళు కూడా క్వశ్చన్ పేపర్ చూసి నిజంగా మన బిట్స్ ఎన్ని రిఫ్లెక్ట్ అయినాయో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు చేయగలిగారా లేదా అనేటువంటిది కూడా షేర్ చేయండి. డెఫినెట్గా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీ కామెంట్స్ కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే.